హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లంచ్లోకి నేను అప్పడాల పిండి తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలంటే కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, అలాగే చాలా ఇంపార్టెంట్, దీన్ని సీమ మిరపకాయలు అంటారు, చీమ మిరపకాయలు అని కూడా అంటారు, తమిళంలో ఊసి మొలగ అంటారు. ఇవి చాలా కారంగా ఉంటాయి అన్నమాట. దీన్ని మంచిగా మనం అప్పడాల పిండిలో వాడతాం, ఎక్కువగా మా ఇంట్లో అయితే అదే వాడతాము, అందుకని కొంచెం తీసుకున్నాను. అలాగే సరిపడా ఉప్పు, ఇంగువ, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువ. ఇంతే అండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పప్పుల్ని మనం ఎండలో పెట్టుకొని అరగంట సేపు ఉంచుకొని అప్పడాల పిండి కలుపుకున్నట్టుగా, ఇప్పుడు ఎండ లేదు కాబట్టి జస్ట్ ఫ్రై ప్యాన్లోని ఒక్క 4 నిమిషాలు అటు ఇటు అన్నీ కలిపి వేయించేసాను. అంటే మిక్సీ పట్టేటప్పుడు మనకు మంచిగా గ్రైండ్ అయిపోతుంది. అలా వేయించుకొని తీసిన తర్వాత చక్కగా చూడండి ఇలాగా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే చక్కగా ఇలా నీళ్లు కూడా కావాలి కలుపుకోవడానికి, పిండి కలుపుకోవడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే కాసంత అప్పడాల పిండిని తీసుకొని ఇంగువ, ఉప్పు అన్నీ వేసేసాను, నేను కారం అన్నీ వేసేసాను. ఇక కావాల్సింది ఏంటంటే మనం కలుపుకోవాలి ఇలా అనమాట. ఇలా కావాల్సిన అప్పడాల పిండి వేసుకుందాం. వేసుకొని ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇలాగ పిండి చేసుకొని పెట్టుకొని బాటిల్లోనో ఇందులోనూ స్టోర్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు మనం సరిపడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటంటే చక్కగా కమ్మటి నువ్వులు, నేను చూడండి ఇలా దీన్ని ఒకలా గొయ్యి చేసి ఇందులోని వేస్తున్నాను. కొంచెం నూనె పడుతుంది, మరి తప్పదు. ఇలాగ నూనె వేసి, అంటే ఇంకొంచెం నేను అప్పడాల పిండి వేస్తాను, అయ్యి బాబా ఏంటి ఎంత నూనె వేసేసారు అనుకుంటారు. ఇంకొంచెం పిండి వేసి వాటర్ వేసి కలిపి చూపిస్తా. ఇలా చూడండి చక్కగా ఇలాగ పిసికి 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 బాగా పేడించి మంచిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కాస్త నూనె వేస్తూ ఉండాలి. ఇందులో ఉప్పు, కారం అన్నీ చాలా బాగా సరిపోయాయి. ఎక్సలెంట్గా ఉంది. కానీ ఎక్కువ తింటే కడుపులోని మళ్ళీ ఇదవుతుంది, గాబరా చేస్తుంది. అందుకని చక్కగా అన్నంలోని మంచిగా దీన్ని బాగా పేడించడం అని చెప్తారు మా అమ్మగారు. ఇంత చిన్న ఉండల్లాగా చేసుకొని కాస్త నూనె మీదన వేసి అలాగా, అంటే ఎండిపోకూడదు, ఒక డబ్బాలో పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4 రోజుల్లో చక్కగా తినచ్చు. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో ఇవే అప్పడాలు ఇంట్లో చేసేవాళ్ళు, చూసేదాన్ని. బట్ ఈ రోజుకి మా ఇంట్లో నేను చేస్తున్నాను. ఇక చూడండి దీన్ని ఇంకా నెక్స్ట్ బాగా ఒక 15 నిమిషాలు ఇలాగా పిసకాలన్నమాట, అప్పుడు బాగుంటుంది.